హాయ్ అండి, నేను లోకేష్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ రెస్టారెంట్. ఈరోజు రెసిపీ సూజీ హల్వా. సో ఈ సూజీ హల్వా అనేది పిల్లలకి చాలా ఇష్టం. చాలా స్వీట్గా సింపుల్గా చేద్దాం. సో వీడియోలోకి వెళ్తే మనం ముందుగా తీసుకున్న ఇంటిగ్రేషన్ కోసం ఒకసారి చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిల్క్ తీసుకున్నాను, ఇది 200 ml. అలాగే సూజీ రవ్వ 200 ml, అలాగే షుగర్ 200 ml, అలాగే కొంచెం గీ తీసుకున్నాను, అది మన జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి. అండ్ కిస్మిస్ అండ్ జీడిపప్పు 10 grams, అండ్ అలాచి పౌడర్ అండ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్. సో స్టవ్ ఆన్ చేసుకొని గీ అనేది ఏదైతే ఉందో అది 3 teaspoons వేసుకొని, సో జీడిపప్పు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి లైట్గా బ్రౌన్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, తర్వాత కిస్మిస్ ఇది కూడా కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు తీసుకున్నాం. సో నెక్స్ట్ అది అందులోనే మనం సూజీ రవ్వను జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాం. జస్ట్ లైట్గా మీడియం ఫ్లేమ్తో, హై ఫ్లేమ్ పెట్టద్దు. సో పక్కన తీసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ పాన్ వేసుకొని అందులో మిల్క్ వేసుకుందాం. ఈ మిల్క్ వేసుకొని లైట్గా కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. సో ఇందులోనే మన ఫుడ్ కలర్ అనేది కొంచెం ఆప్షనల్, అది వీలైతే వేసుకుందాం లేకపోతే లేదు. సో ఇప్పుడు మరిగింది. మరిగిన తర్వాత నేను లైట్గా అయితే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, పిల్లలకి ఇష్టం కాబట్టి మనం ఎల్లో కలర్ వేసాను. సో ఇది ఎలాగో లైట్గా అయింది, ఎలికలు వేసుకున్నాను. సో కొంచెం స్టవ్ ఫ్లేమ్ అని తగ్గించుకుందాం. సో ఇప్పుడు వెంటనే సూజీ రవ్వ అనేది వేసుకుంటూ లైట్గా వేసుకుంటూ కలుపుకోండి. సో అది ఉండలు రాకుండా ప్లెయిన్గా పరిచే లిక్విడ్గా ఉంది, ఎందుకంటే కూల్ అయిన తర్వాత చాలా హార్డ్గా పోతుంది. సో మిగతా షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్ని హీట్గా ఉన్నప్పుడు ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో అలా బాగా మనకు కొంచెం మిక్స్ బాగా అలా కలుపుతూ అటు ఇటు వెజ్లు అవి ఇలా తీసుకుంటూ కలపాలి. సో అలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో కలర్. సో నైట్ ముందే చెప్తున్నాను. అలాగే కిస్మిస్ కూడా వేసుకొని యాడ్ చేసుకుందాం, అలాగే జీడిపప్పు యాడ్ చేసుకుందాం. సో ఫ్లేమ్ అనేది తగ్గించుకుందాం. సో బౌల్లో సర్వ్ చేసుకొని మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూడబోతున్నాను. సో అలా డెకరేషన్ కూడా చేసుకున్నాను. చూడడం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఓకే 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 చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, మీ లోకేష్.